మండలంలో ఉన్న దుష్ట శక్తులు కదలించబడుగాక. పాతాళపు రాజ్యాలు కదలించబడుగాక. సాతాను సామ్రాజ్యాలు, సాతాను దుర్గములు, సాతాను గోడలు ఇప్పుడే కూలిపోవును గాక. దయ్యాలు పరిగెత్తుకుంటూ రావాలి. దురాత్మ శక్తులారా, అంధకార శక్తులారా, ఇదిగో నీ మహిమ దిగును గాక. మేఘ స్తంభము, అగ్ని స్తంభము ఈ ప్రాంగణాన్ని కమ్ముకును గాక. ఈ లోకానికి రక్షకుడు ఎవరో చెప్పు, త్వరగా చెప్పు. అది కావాలి, అది కావాలి, అది కావాలి. ప్రజల పాపాలు ఎవరి రక్తం ద్వారా కడగబడతాయి చెప్పు త్వరగా. అది చాలు, ఇక చాలు. ప్రజల పాపాలు ఎవరి రక్తం ద్వారా కడగబడతాయి చెప్పు, గట్టిగా చెప్ప. ఎవరి రక్తం ద్వారా? అది ఎన్ని సంవత్సరాల నుంచి తాగిపిస్తున్నావేనని? ఎన్ని సంవత్సరాల నుంచి తాగిపిస్తున్నావు? 15 సంవత్సరాలు. త్రాగుడికి బానిస చేసింది నువ్వేనా? కాల్ చేస్తున్నా. నోరుదరు, నోరుదరు. తాగుడు ఈరోజు మానేస్తాడు. నోరుదరు పట్టుకోండి. ఇది అందరు దయచేసి వినాలి. ఇది పాస్టర్ ప్రవీణ్ డాక్టర్ కాదు. ఇది 2000 సంవత్సరాల క్రితం నా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద చేసిన పరిచయం. అందరు వినండి. ఈ కంప్యూటర్ యుగంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంత ఈజీగా టర్న్ కాడు. అంత ఈజీగా ఒక హార్డ్వేర్ ఇంజనీర్ టర్న్ కాడు. ఆ హార్డ్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందు ఈ దయ్యాలు లేస్తేనే గాని యేసుక్రీస్తు లోక రక్షకుడని ఆ వ్యక్తులు నమ్ముతారు. చప్పట్లు కొట్టండి. ఈ లోకానికి రక్షకుడు ఎవరో చెప్పు. లోకానికి చప్పట్లు. ప్రజల పాపాలు ఎవరి రక్తం ద్వారా కడగబడతాయి? చప్పట్లు. అందరు చేతులు పైకి ఎత్తండి. ఈ దయ్యాలన్నీ బయటికి వెళ్ళిపోను కాక. ఈ దయ్యాలన్నీ బయటికి వెళ్ళిపోను కాక. ఈ రాత్రి ప్రేమ సహోదరి సహోదరుడా, నిజంగా యేసయ్య రెక్కల నీడలోకి నువ్వు వచ్చినప్పుడు, ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు, అయినను నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటూ ఒకవేళ నువ్వు బంధకాల్లో ఉన్నావో, వంశపారంపర్యమైనటువంటి జీవితంలో ఆ యొక్క శాపము నీ కుటుంబం మీద పడ్డదో, ఇతరితర సమస్యలతో నువ్వు చిక్కుకొని ఉన్నావో, ఏ ఇతరుల నుంచి నీ పితరుల నుంచి వచ్చినటువంటి భయంకరమైనటువంటి పోరాటం నీ మీద ఉందో, కానీ ఈ రాత్రి నీకు శుభవార్త. ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా నీకు విడుదల ఉండదు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరి యొద్దకు రావాలి అనేది ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం. మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. త్వరగా చదవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులయ్యున్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లితో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చాలు. ఈ రాత్రి
దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ఆశపడుతున్నాడు. నీ కుటుంబంలో ఫలింపు లేదు, నీ కుటుంబంలో ఒక అభివృద్ధి లేదు, నీ కుటుంబంలో శాపం ఉంది, నీ కుటుంబంలో ఆత్మీయ అభివృద్ధి లేదు, ఆర్థిక అభివృద్ధి లేదు. ఏ అభివృద్ధి లేని స్థితిలో ఒకవేళ ఈ గ్రౌండ్లోకి వచ్చావేమో, కూర్చున్నావేమో, ఒకవేళ నీ స్థితి ఏ విధంగా ఉందో మనుషులకి సంతోషంగా కనబడుతుండొచ్చు, కుటుంబంలో అందరికీ పైకి మాత్రం హుందాగా ఉండొచ్చు, కానీ వ్యతిరేకత, బంధకాలు, పోరాటం, శాపాన్ని నువ్వు అనుభవిస్తున్నావేమో. కానీ నువ్వు ఎక్కడికి రావాలి, ఎవరితో అంటకట్టబడాలో ఈ రాత్రి ప్రభువైన యేసు మనందరితో మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ద్రాక్షవల్లికి ఆ తీగ అంటుకట్టబడితేనే ఆ తీగ ఫలిస్తనేది మనం చదువుతున్నాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఒకసారి మన బైబిల్ గ్రంథంలో మరి మోషేకి విరోధంగా దాతాను, అబీరాము అనేటువంటి కొంతమంది వ్యక్తులు వ్యతిరేకంగా లేస్తారండి. చూడండి, కోరాహు, దాతాను, అబీరాము ఈ ముగ్గురు కూడా మోషే కాలంలో ఉన్నవారు. చాలా మోషే అద్భుతాలు చేస్తున్నప్పుడు మోషే ద్వారా దేవుని శక్తిని చూసిన వారు. దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చాలా దగ్గరగా ఉండి చూశారు. కానీ సందర్భం వచ్చినప్పుడు మోషేతో వ్యతిరేకంగా మాట్లాడడం, అంతేగాక అనేక ప్రజలని ప్రేరేపించడం, దేవుని నుండి, దేవుని యొక్క శక్తి నుంచి ఆయా రీతులుగా వారిని తిప్పటం, దైవజనునికి విరోధంగా ప్రవర్తించటం, మాట్లాడడాన్ని బట్టి ఆ సందర్భంలో నిజంగా వారు దేవుని శక్తిని చూసినా, దేవునిలో ఉన్న గొప్పతనాన్ని చూసినా, దేవుడు చేసిన అద్భుతాలు చూసినా, సందర్భం వచ్చినప్పుడల్లా తన సేవకుణ్ణి భయంకరంగా మానసికంగా, శారీరకంగా, అంటే మాటలతో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవారు. మోషేకి విరోధంగా వారు లేస్తూ ఉండేవారు. దేవుని బిడ్డలారా, నిజమే అండి, ఈ దినాల్లో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, దేవునికి, తన సేవకులకి విరోధంగా చాలామంది లేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క దాతాను, అబీరాము, కోరాహు ముగ్గురు కూడా విరోధంగా లేచినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారిపై దిగుతుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ ఉగ్రత కుమ్మరించబడుతుందో కోరాహు ఆయనని అసలు అడ్రస్ లేకుండా ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, మరి ఆ యొక్క వంశంలో నుంచి అందరు కూడా నాశనం అవుతున్న స్థితి. అంటే భూమి నెరలుగా విడిచి ఆ యొక్క భూమిలోకి మింగి పాతాళంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కోరాహు అయిపోతుంది. అయితే కోరాహు కుమారులు తండ్రి చేసిన పాపాన్ని బట్టి, తండ్రి చేసినటువంటి శాప మాటలను బట్టి, తండ్రి దైవ సేవకునికి, దేవుని ఆత్మకి విరోధంగా మాట్లాడి ఉన్నాడు కాబట్టి ఆ విరోధమైనటువంటి మాటలను బట్టి దేవుని ఉగ్రత తండ్రి నుండి తన పిల్లలకు కూడా వస్తుంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ఆత్మకి నువ్వు విరోధంగా లేచినప్పుడు దేవునికి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవనే విషయాన్ని ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో ఉంటేనే, దేవునితో మనం నడిస్తేనే, దేవునితో నిలబడితేనే మన బ్రతుకుకి విలువ, మన జీవిత పయనంలో విజయం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవునికి కానీ, ఆయన ఆత్మకి కానీ, ఆయన సేవకునికి కానీ మనం విరోధంగా లేస్తుంటామో దేవుని కోపము, దేవుని ఉగ్రత రగులుకుంటుంది బైబిల్ గ్రంథ ప్రకారం. చూడండి, ఈ కోరాహు అయిపోయాడు. కోరాహు కుమారుల మీద కూడా అభం శుభం ఎరుగని ఆ బిడ్డల మీద కూడా ఆ శాపం వచ్చేసింది. వారిని తరుముతుంది ఆ శాపం. అది ఎట్టి వెళ్ళాలో తెలియట్లేదు. ఎందుకంటే ఆ భూమి నెరలుగా విడిచుకుంటూ వారిని మిరింగడానికి వస్తున్న టైంలో పాపం మరణ భయంతో, శాపంతో పరిగెత్తుతున్నారు. ఎందుకంటే ఈ రాత్రి నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. తండ్రి చేసిన పొరపాటు బిడ్డల మీద పడ్డ. దేవుని బిడ్డలరా, తండ్రి మాట్లాడిన మాటలు బిడ్డలకు శాపంగా మారిపోయాయి. తండ్రి చేసినటువంటి భయంకరమైన పాపాన్ని బట్టి ఈ బిడ్డలు ఆ యొక్క మరణకరమైన శాపాన్ని అనుభవించడానికి ఏమి చేయాలో తోచక అందు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డ, ఈ ప్రోగ్రాం చూస్తున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా నీ తండ్రి ద్వారా, నీ పితరుల ద్వారా ఈ శాపం కాకపోయినా మరి ఏదైనా అనుభవిస్తున్నావేమో. కానీ నువ్వు ఎక్కడికి రావాలో ఈ రాత్రి నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడు, ప్రేమస్వరూపి, కనికర స్వరూపుడు, మంచి దేవుడు. ఎవరు ఆయన వద్దకు వచ్చినా, ఎంత దుర్మార్గులు వచ్చినా, పాపులు వచ్చినా, దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారు వచ్చినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు. నువ్వు కూడా నీ శాపము కూడా నిన్ను ఏమి చేయలేక చచ్చిపోతే బాగుండు, ఈ లోకానికి ఎందుకు బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ కూర్చున్నావేమో, ఈ మాటలు వింటున్నావేమో, ఈ ప్రోగ్రాం చూస్తున్నావేమో. కానీ నీకు శుభవార్త, ఈ రోజు నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు.
ఈ రోజు దేవుడు బలమైన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. చూడండి, ఈ కోరాహు చేసిన పొరపాటు ఈ బిడ్డలకి వారికి శాపము వస్తూ వస్తూ ఆ మరణము మృంగివేస్తున్న టైంలో పరిగెత్తి 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 వారు చేసిన పని ఏంటంటే దేవుని మందిర ఆవరణలో పడ్డారంట. దేవుని బిడ్డలారా, అంటే నేను చెప్పబోయే ప్రాముఖ్యమైన సందేశం, దేవుని సన్నిధికి వచ్చిన వారు, దేవుని యొద్దకు వచ్చిన వారు, దేవుణ్ణి ఆనుకున్నవారు, దేవునితో అంటుకట్టబడిన వారి జీవితాల్లో ఏమి జరగబోతుందో ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ శాపము వస్తున్నప్పుడు పరిగెత్తుతున్నారు. పాపం ఎటు పరిగెత్తాలా, ఎక్కడికి వెళ్ళినా అది ఆగట్లేదండి. ఎక్కడికి వెళ్ళినా ఆ భూమి 2 పాయలుగా అయిపోయి మింగటానికి సిద్ధంగా ఆ బిడ్డల వెంట పరిగెత్తుతూ ఉంది. వారు కూడా పరిగెత్తి 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 ఎప్పుడైతే మందిర ఆవరణలో అడుగు పెట్టారో ఆ భూమి శాపం అలా నిలిచిపోయింది. దేవుని బిడ్డలారా, ఆ యొక్క మరణాన్ని అలా మందిరంలో ఉన్న దేవుని సన్నిధి అట్లా ఆపేసింది. ఈ రోజు వరకు నీకు మందిరం లేదా? నీకు దేవుడు లేడా సహోదరి? దేవుని సన్నిధి లేదా? నీకు కాపరు లేడా? ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే, నువ్వు ఎక్కడికి పరిగెత్తుతున్నావు? నీ అప్పులు ఎక్కువైపోయి ఒకవేళ తాగుడికి పరిగెత్తుతున్నావా? ఒకవేళ ఈ లోకంలో ఈ బ్రతుకు చాలు, ఏదైనా వేసుకొని చనిపోతే బాగుండు, ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందని నీ యొక్క మరణ భయం చేత ఒకవేళ లోకం వైపు పరిగెత్తుతున్నావా? మనుషుల వైపు పరిగెత్తుతున్నావా? బంధువుల వైపు పరిగెత్తుతున్నావా? స్నేహితుల వైపు పరిగెత్తుతున్నావా? ఆప్తుల వైపు పరిగెత్తుతున్నావా? నీకున్న జ్ఞానం మీద పరిగెత్తుతున్నావా? డాక్టర్స్ వైపు పరిగెత్తుతున్నావా? ఎక్కడికి పరిగెత్తినా నీ శాపం అనేది ఆగిపోదు. కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడే నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. చూడండి, ఈ రోజు వరకు నీ పరిగెత్తడానికి నిరీక్షణ లేదమ్మా. అలిసిపోయావు, అప్పులు ఎక్కువైపోయాయి, ఇరుకులు ఎక్కువైపోయాయి, అయ్యో పిల్లలు లేరని పరిగెత్తుతున్నావు, నానేవారు లేరని పరిగెత్తుతున్నావు. చూడండి, కోరాహు కుమారులు కూడా ఎంతో మంది దగ్గరికి పరిగెత్తుండొచ్చండి. ఈ మరణం ఆపేవారు ఎవరైనా ఉన్నారా? ఈ శాపం ఆపేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే రండి అని పాపం అరిసుండొచ్చు. అయ్యో మా తండ్రి ఎందుకు ఇంత వ్యతిరేకంగా చేశాడు, ఇది మమ్మల్ని నాశనం చేస్తుందని చెప్పి వారు ఎంతగానో వేదన పడి ఉండొచ్చు. కానీ వారికి తెలుసు ఎక్కడికి వెళ్ళినా ఆ శాపం ఆగదని. అది ఆగేది ఎక్కడ అంటే దేవుని సన్నిధి ఉన్న స్థలము. దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్న స్థలానికి వెళ్ళినప్పుడే నీ శాపం బ్రేక్ అయిపోతుంది, నీ పాపం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, నీ బంధకాలు తొలగిపోతాయి. ఆ విధంగా వారు ఎప్పుడైతే మందిర ఆవరణలోకి అడుగు పెట్టారో దేవుని బిడ్డలారా, ఆ భూమి నెరలు విడవటం ఆగిపోయి అలా ఆగిపోయిందండి. అప్పుడు వారు రాస్తారు 84వ కీర్తన, దేవా నీ నివాసములు ఎంత రమ్యములు, నిజంగా నీ మందిర ఆవరణము చూడవలెనని నా ప్రాణం ఆశపడుచున్నదని రాస్తూ వారేమంటారంటే, ఒక్క దినము నీ మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు అని 84వ కీర్తన దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని గొప్ప చేసి రాస్తారు. నిజంగా అది అనుభవించే వారికి తెలుసు. దేవుని బిడ్డలారా, తండ్రి చేసిన పాపం, తండ్రి మాట్లాడిన శాపకరమైన మాటలు, తండ్రి చేసినటువంటి పొరపాట్ల వలన వీరు కూడా తండ్రి వెళ్ళిన అదే శాపంలోకి వెళ్తున్నప్పుడు వారు వెంటగా అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చివరికి ఎక్కడికి పరిగెత్తుకొని వచ్చారంటే ప్రభు సన్నిధికి పరిగెత్తుకొని వచ్చారు. ఈరోజు ఈ గ్రౌండ్లో కూర్చున్న దేవుని బిడ్డ, నీ శాపానికి అంతం లేదని, నీ యొక్క రోగానికి అంతం లేదని, నీ బంధకాలకి ఒక సొల్యూషన్ లేదని అటు ఇటు పరిగెత్తి ఎవరో చెప్తే ఈ గ్రౌండ్లోకి వచ్చావేమో, కానీ నువ్వు ఎక్కడికి వచ్చావంటే జీవము కలిగిన దేవుని సన్నిధిలోకి వచ్చావు సహోదరి. ఆ దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఈ రాత్రి, ఆ దేవుడు నిన్ను పట్టుకోబోతున్నాడు ఈ రాత్రి, ఆ దేవుడు నీ జీవితంలో ఉన్న శాపమును తొలగించబోతున్నాడు. నీ భర్త త్రాగుడికి బానిసైపోయాడా? నీ కుటుంబం అప్పుల పాలైపోయిందా? నీ పాపాన్ని బట్టి అందరూ వెలేశారా? ఒకవేళ ఈ రోజు వరకు నిన్ను పట్టించుకునే దిక్కు నాదుడంటూ ఈ లోకంలో ఎవరు లేరా? కానీ ఎవరు ఉన్నా లేకున్నా నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? నిన్ను పట్టించుకునే దేవుని వద్దకు వచ్చావు. చూడండి, అంతవరకు కూడా కోరాహు కుమారుల మీద కృప లేదండి, అంతవరకు కూడా దేవుని కటాక్షం లేదు. కానీ ఎప్పుడైతే వారు అనేక స్థలాలు పరిగెత్తి దేవుని సన్నిధికి వచ్చారో, దేవుని సన్నిధిలో ఉన్న కృప, దేవుని సన్నిధిలో ఉన్న క్షమాపణ, దేవుని సన్నిధిలో వారు పశ్చాత్తాపడుతుండగా వారి తండ్రి శాపము అలా ఆగిపోయి ఈ బిడ్డల జీవితం ఆశీర్వాదకరంగా మారిపోయింది. అవును దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు అందరూ బాగున్నారు కదా, నా కుటుంబం ఎందుకు ఇట్లయితుంది? చాలా మంది బాగుపడుతున్నారు, నా కుటుంబం బాగుపడట్లేదు, నా కుటుంబానికి అంతము లేదా? ఇక ఈ శ్రమలకి విడుదల లేదా? ఈ కట్లు తెగిపోవా? ఎన్ని దినాలు ఈ చీకటి శక్తితో బంధించబడి ఉండాలి? నా పిల్లలకి
మరి వివాహాలు కావా, నా గర్భం ఎందుకు తెరవబడట్లేదు అనే ప్రశ్న నీకు ఉండొచ్చేమో. కానీ ఈ రాత్రి ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఏ స్థలాలు తిరుగుతున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? బైబిల్ చెప్తుంది, ఎవని మనస్సు నా మీద ఆనుకునను వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును. నిజమే, కొన్నిసార్లు నువ్వు నీ యొక్క బంధువుల మీద ఆనుకున్నావు, నీ రక్త సంబంధాల మీద ఆనుకున్నావు, నీ ఆప్తుల మీద ఆనుకున్నావు, అయ్యో వీరు నా వారని ఆనుకున్నావు. కానీ ఎవరు నీ దుఃఖాన్ని, నీ యొక్క వేదనని తొలగించలేరు. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే, నీ దుఃఖము సంతోషంగా మార్చే స్థలం ఏంటంటే దేవుని సన్నిధి ఉన్న స్థలము. దేవుని బిడ్డలారా, నీ దుఃఖము సంతోషంగా మార్చే దేవుడు ఎవరంటే అదే నీ కొరకు సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ క్రీస్తుని ప్రకటించడానికే మీ పట్టణంలో మేము అడుగుపెట్టి ఉన్నాము. దేవుని బిడ్డలారా, అంతము లేకుండా నీ శాపానికి, విడుదల లేకుండా నీ పాపానికి బంధకాల్లో చుట్టుముట్టుకొని ఈ రాత్రి గ్రౌండ్లో కూర్చున్నావేమో. నువ్వు అనుకుంటుండొచ్చు, ఈ మాటలు నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడని. అవును దేవుని బిడ్డ, నీతో ఎవరు మాట్లాడకపోయినా నువ్వు వచ్చి నువ్వు కూర్చున్న స్థలము దేవుని సన్నిధి ఉన్న స్థలం కాబట్టి మాట్లాడుతున్న దేవుడు ఎవరంటే నీ స్థితిని ఎరిగి ఉన్న దేవుడు. ఆయన అది ఎంత పాపమైనా, ఎంత శాపమైనా, ఎంత కాడి అయినా ఆయన నామములో అది విరగొట్టబడుతుంది. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు ధైర్యం తెచ్చుకో, ఎందుకంటే ఆయన సన్నిధి ఉన్న స్థలంలోకి వచ్చావు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీవు నా యొద్దకు వస్తే, నీ భారం నా మీద మోపితే, నీవు నా యొద్దకు వచ్చి నాతో నిబంధన చేస్తే నేను నీతో పాటు సహవాసం చేస్తాను అంటున్నాడు. నిజమేనండి, మనం పాపంలో ఉంటే, మనం శాపంలో ఉంటే ఎవరు మనల్ని పట్టించుకోరు. కానీ మనం మంచి స్థితిలోకి వస్తే అందరూ మన దగ్గరకు వస్తారు. ఎందుకంటే మనకున్న విలువను బట్టి అందరూ మనకి గౌరవిస్తారు. కానీ నువ్వు శాపంలో ఉన్నా, పాపంలో ఉన్నా, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా నిన్ను ప్రేమించే ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. సహోదరి, ఆ ప్రేమ నిన్ను పట్టుకునే ప్రేమ, ఆ ప్రేమ నిన్ను ఎత్తుకునే ప్రేమ, ఆ ప్రేమ నిన్ను ఓదార్చే ప్రేమ. నిన్న లాస్ట్ వీక్ మేము ఆ యొక్క మెదక్లో మీటింగ్స్ జరిగాయి. మెదక్ మీటింగ్స్లో 11, 12, 13 తేదీల్లో మీటింగ్స్కి వచ్చాం. ఒక యవ్వన బిడ్డ స్టేజ్ మీదకి వచ్చిందండి. ఆ యొక్క యవ్వన బిడ్డ సాక్ష్యానికి పేరిచ్చింది, స్టేజ్ మీదకి వచ్చింది. అప్పుడు ఆ పాప చెప్పిన సాక్ష్యం విని మేము ఆశ్చర్యపోయాం. ఆమె చెప్తుంది, అమ్మ 2 సంవత్సరాల క్రితం మీరు మెదక్ పట్టణానికి వచ్చినప్పుడు నేను ఒక పాపానికి బానిసైపోయాను. ఒక యవనస్తులో పాపంలో పడి నా బ్రతుకును నాశనం చేసుకున్న టైంలో దైవ సేవకుడు ఆత్మ ప్రేరేపణ కలిగి, ఇక్కడ ఒక యవ్వన బిడ్డ ఉంది, నీ బ్రతుకు నాశనం అయిపోతుంది, నువ్వు పాపానికి బానిసైపోయావు, ఒక యవనస్తులతో ఎఫైర్లో ప్రేమలో పడిపోయావు, ఆ మైకములో పడి నీ జీవితం నాశనం అవుతుంది, నువ్వు ఆత్మహత్యకు దగ్గరగా ఉన్నావు, నువ్వు లేచి నిలబడితే ఆ బంధకాలు నీ నుండి వెళ్ళిపోతాయి అన్నప్పుడు ఆ యవ్వన బిడ్డ లేచి నిలబడ్డదంట. చూడండి ఎంత ధైర్యం. ఆమె తాను నిజంగా దేవుని సన్నిధిలో నిలబడ్డది. ఎప్పుడైతే ఆమె నిలబడ్డదో దేవుని ప్రజెన్స్ ఆమెను తాకింది. ఆ రోజు ఆమె బంధకాలు తెగిపోయాయి. దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్న ఈవిల్ బయటకు వెళ్ళిపోయింది, దురాత్మ. ఆమె విడుదల పొందిందట. 2 సంవత్సరాల క్రితం తర్వాత మేము మొన్న వెళ్ళినప్పుడు తను చెప్తుంది, నాలాంటి యవ్వన బిడ్డలు ఎవరైనా ఉంటే ఈ రాత్రి నేనే ప్రత్యేకమైన సాక్షిని, ఎందుకంటే నా బ్రతుకుని విడిపించిన యేసయ్య మీ బ్రతుకును కూడా విడిపిస్తాడని చెప్తుందండి. నిజమే దేవుని బిడ్డ, నువ్వు పాపానికి బానిసైపోయి ఉంటే నీకు తెలియకుండానే చాప కింద నీరులాగా సాతాను నీ గృహంలోకి వస్తుంటే దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఈ పట్టణంలోకి మేము రావటానికి, ఈ కల్వరి యొక్క ప్రత్యక్షతని లిఫ్ట్ చేయడానికి కాదు, గొప్ప చేయటానికి కాదు, లేకపోతే మేము గొప్ప దైవజనులు అని రాలేదు. మాకంటే అభిషక్తులు గొప్ప దైవజనులు మీ పట్టణంలో ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ దేవుడు మాకు పెట్టిన భారం ఏంటంటే, అనేక ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, తండ్రి ఆత్మ నా మీద ఉన్నది, బంధించబడిన వారిని విడిపించుటకు, పేదలకి స్వార్థ ప్రకటించుటకు, కట్లలో ఉన్న వారిని విడుదల పొందుటకు నేను ఈ లోకానికి వచ్చానని తన ఆత్మతో మమ్మల్ని అభిషేకించి ఈ పట్టణంలోకి ఎందుకు పంపాడంటే, ఇందాక మీరు చూశారు, ఎన్నో బంధకాలు, ఎంతో శాపము, ఎన్నో కట్లతో ప్రజలు కట్టబడి ఉన్నప్పుడు ఆ కట్లు విప్పటానికే మాతో పాటు ప్రభువైన యేసు మీ పట్టణంలో అడుగుపెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే, నీ స్థితిని చూసి యేసే నిన్ను మీద జాలి పడుతున్నాడు. చూడండి, కోరహు కుమారులు ఆ యొక్క మంది రావణులు అడుగు పెట్టాక వారి బంధకం, వారి శాపం తొలగిపోయిందండి. వారి శాపానికి అంతం అనేది వచ్చింది. అప్పుడు వారు సంతోషంగా గొప్ప దేవుని గురించి స్తుతిస్తూ ఈ 84వ కీర్తన దాని కింద కీర్తన రాస్తూ దేవుని స్తుతిస్తున్నారు. నిజమే దేవుని బిడ్డ, ఈ రోజు వరకు నీ బంధకాలు ఎవరు తెంచేవారు లేరు, నీ దుఃఖం ఎవరు పంచుకునేవారు లేరు, నీ శాపాన్ని తొలగించేవారు లేరు. అందుకని యేసయ్య అంటున్నాడు, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నాతో అంటగట్టబడితే నువ్వు ఫలిస్తావు అంటున్నాడు.
అంటున్నారు, నువ్వు ఎక్కడ తృణీకరించబడుతున్నావో, ఎక్కడ నింద పాలవుతున్నావో, ఎక్కడ అవమానాస్పదంగా ఉన్నావో, నీ కుటుంబాన్ని బట్టి అందరూ కూడా హేళన చేస్తున్నారో, ఈ రాత్రి నా దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని కానీ ఈ రాత్రి ఏసైకిస్తే, నీ చెయ్యి కానీ ఏసైకిస్తే నీ కుటుంబంలో అద్భుతం జరగబోతున్నది. ఏ బంధకాలతో నువ్వు ఉన్నా నీ యొక్క హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభు అడుగుపెట్టి నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ నిజమైన ద్రాక్షవల్లి యొక్క మంచి లక్షణాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నానండి. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు అండి, ఆయన కృపా క్షమాపణ కలిగిన దేవుడు. ఆయన అంటాడు, నేను చాలా ప్రేమ స్వరూపిని, నా యొద్దకు వచ్చిన వారిని నేను అన్నడు కూడా త్రోసివేయను అంటాడు. చూడండి, వ్యభిచారులు వచ్చినా ప్రేమించాడు, పాపులు వచ్చినా ప్రేమించాడు, సుంకపు గుత్తాదారులు వచ్చినా ప్రేమించాడు, మోసం చేసేవారు వచ్చినా ప్రేమించాడు. ఆయనతో ఉన్న యూదా ఆయనను మోసం చేస్తున్నాడని తెలిసి, ఆయనను అమ్మబోతున్నాడని తెలిసి, ఆ డబ్బు సంచి వేసుకొని ఆయనతో పాటు తిరుగుతూ ఆయన పేరుని, ఆయన ప్రఖ్యాతిని, ఇన్ఫ్లుయెన్స్ని వాడుకుంటున్నాడని తెలిసి కూడా యూదాని పక్కకు పెట్టుకున్న ప్రేమ యేసయ్య ప్రేమ. దేవుని బిడ్డ, మరి సంతోషకరంగా ఉంది. మరి మా జీవితంలో నేను ఎప్పుడు చూడలేను ఇంత అద్భుత సంఘం, మరి మీటింగ్ జరుగుతుందని నేను అనుకోలేను. ద్రాక్షావల్లిలో ఎట్లయితే తీగలు ఫలించాలో అందరికీ నేర్పించింది. తీగలు ఫలించలేకపోతే అవి నరకబడి అగ్నిలో పారవేయబడుతుందన్న సంగతి తెలుసుకున్నాము. సో ఈ వాక్యం అందరినీ ఆకట్టుకుంది. దీని ద్వారా జహీరాబాద్ ఆశీర్వదింపబడింది. అందరూ ద్రాక్షావల్లికి అంటుకట్టుకున్నట్టు మేము కూడా యేసయ్యను అంటుకట్టుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. ఆ కర్స్ నుంచి విడుదల చేస్తాడని అక్క చాలా బాగా చెప్పడం జరిగింది. ఒక ఉజ్జీవము, ఒక రివైవల్, నూతన రివైవల్ ఈ యొక్క జైరాబాద్ ప్రాంతంలో దిగింది. అనేక మంది యవనస్తులు, అనేక మంది పాస్టర్స్ కూడా చాలా మంది బలపడ్డారు. ఇంత అద్భుతమైన కూటములు జైరాబాద్లో ఎప్పుడు కూడా జరగలేదు. మరి ఈరోజు స్పెషల్గా మమ్మీ ఇచ్చిన మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది, హార్ట్ టచింగ్గా ఉంది. మేము ఎంతో ఆనందించాము, మా పిల్లలతో పాటు వచ్చాము, మా పిల్లలు కూడా ఆశీర్వదింపబడ్డారు. మరి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాను. మేము మా కుటుంబం అంతా ఇక్కడికి వచ్చి ఆశీర్వదింపబడ్డాం. మరి ఇలాంటి కూటాలు మళ్ళీ మా దగ్గర జరగాలని మేము ఆశిస్తున్నాం. ఇప్పటికే మా జైరాబాద్లో చాలా ఉజ్జీవం వచ్చేసింది, ఇంకా ఉజ్జీవం రావాలని కోరుకుంటున్నాము. అన్న అక్క మళ్ళీ మా ప్రాంతానికి వచ్చి మళ్ళీ ఇలాంటి ఉజ్జీవ కూటాలు జరిగించాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. నిజముగా యేసుక్రీస్తు ప్రభువే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడనే సత్యము మరొకసారి ఈ ప్రాంత ప్రజలు గుర్తెరిగినట్లుగా దేవుడు దాసుల ద్వారా సూచకార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరిగించి ఆయన ఉన్నవాడు, అనువాడని, నిరంతరము సజీవుడని, రానున్నవాడని, సకల కార్యాలు చేయటకు సమర్థత, శక్తి గలవాడని మరొకసారి ఈ మీటింగ్స్ ద్వారా నిరూపించుకున్నాడు. అద్భుతమైన మీటింగ్స్, ప్రాముఖ్యంగా అనేక మంది జైరాబాద్ పట్టణంలో మీటింగ్స్ పెట్టారు. కానీ మరి డీసీఎంలు పెట్టో లేక ఇంకో పెట్టి ప్రజలు నడిపించారు. కానీ ఒకళ్ళు నేను ఆకర్షిస్తే తప్ప ఎవరు రారనే వాక్యానుసారముగా పరిశుద్ధాత్ముడు ఆకర్షించి ఎటువంటి సదుపాయాలు లేనప్పటికీ వారికి వారే తండోపతండాలుగా వచ్చి దేవుని నామములో ఆశీర్వాదాలు పొందుకున్నారు. నిజముగా ఇది దేవుని కార్యము. ఇంకా ఈ కల్వరి మినిస్ట్రీని, అలాగే పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని దేవుడు ఇంకా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తుంది.